ఓకే ఏడా కిషోర్ ఏడి? మీరు నాతో మాట్లాడారా? కిషోర్ అన్న కాదన్న, ఏంటన్నా నాకు తెలియగలుగుతా. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇది నీ ఫస్ట్ సినిమా కదా, ఇప్పుడు ఏంటి నీ టెన్షన్ ఏం లేదన్న? నీకు టెన్షన్ ఏం లేదా? ఉంది కాదన్న, నాకు ఒకటి పర్సనల్గా మాట్లాడుకున్నా ఈ ఒక్క 5 minutes. కెమెరా లేదు కాదు, నేనేమంటానంటే అన్న, ఇప్పుడు సునీల్ అన్న హీరో అయిపోయింది అన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇప్పుడు నన్ను హీరో అమ్మంటావా? కాదు నేను చెప్తానన్నా, ఇప్పుడు సునీల్ అన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హీరో అయిపోయిందా? ఇప్పుడు హాట్గా ఉంది తాగుబోతు రమేష్ కదా, నాకు ఒక 60% క్యారెక్టర్లు వస్తున్నాయా సునీల్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్స్ అన్ని 60% నాకు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక 20% దండాజ్కి వెళ్తున్నాయా, వేణుకో 10% వెళ్తున్నాయా, ఇంకా 10% మిగిలిందా? అవి నువ్వే కదన్నా, నువ్వు చేసుకోవచ్చు కదా 10% క్యారెక్టర్లు. ఎందుకన్నా నీకు డైరెక్షన్ నాకు తెలియక అడుగుతా? ఎందుకు డైరెక్షన్ ఎందుకు? ఏమొస్తుంది? సారీ, కిషోర్కి డైరెక్షన్ చాలా ఎలా నీలాంటి వాళ్ళు పక్కకు చేరే ఇట్లా అందరు డైరెక్టర్లు అవుతారు. కాదు నా ఉద్దేశం అట్లా కాదు. ఏంటి ఫ్యాన్? ఇప్పుడు అవసరం అన్నా నీకు సినిమాలు? ఇప్పుడు ఎక్కడో నిజామాబాద్లో పుట్టినవు, అయ్యవ చదివిపించిర్రు, ఆ సాఫ్ట్వేర్ అమెరికాలో సంపాదించినవు, ఏదో ఏదో జరిగింది, యాక్టర్ అయినావు, పేరుంది వెన్నెల కిషోర్, దాన్ని పెట్టుకొని మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజీ అయ్యి మెయిన్ క్యారెక్టర్ హీరో పక్కన మెయిన్ లీడు అద్భుతమైన క్యారెక్టర్లు చేసి డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వంటే డైరెక్షన్ అంటే ఏంటన్నా నాకు తెలియదు. తెలవా? కాదు, జెఫ్ఫా కూడా బాగుంటుంది. జెఫ్ఫా అంటే ఓకే అన్న, జెఫ్ఫా అంటే బ్రహ్మానందం గారు ఉన్నారు, ఓకే. నిన్ను ఎవరు చూస్తానండి? వెన్నెల కిషోర్ ఎవరికి తెలుసు చెప్పు? సగం మందికి తెలియదు. నాకు తెలుసు. నీకు వేషం ఇచ్చింది కదా ఇతను ఫుల్ లెంత్. అది ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా అంటే ఇలాంటి వాళ్ళు అందరు కలిసి అన్న నీకేం తక్కువ అన్న కిషోర్ అన్న, నీ అమ్మ నువ్వు భలే ఆలోచిస్తావు. కాదు, ఇప్పుడు ఎవడంటే వాడు ఎక్కిస్తే నేను ఎక్కిపోతున్నా, పిచ్చిన కొడుకున్నా నేను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సినిమా ఏమన్నా అటు ఇటు అయితే ఏంటి పరిస్థితి? వేషాలు ఎవడన్నా పిలిచి వేషాలు ఇస్తాడా? అవ్వదురా, బాగుంటుంది సినిమా, హిట్ సినిమా. నువ్వు ఉన్నావురా, ఇంకేం కావాలి నాకు? నేనుంటే సినిమాలు ఆడతాయా? ఏమన్నా తెలివి ఉందా అన్న? ఎందుకు ఆడు? నేనుంటే సినిమాలు ఆడతాయి? అది పిచ్చితనం అన్న. ఏదో మనం చేసిన సినిమాలో అలా మొదలైంది, ఏదో ఆడుతుంది ఈగ లాంటిది ఆడితే అది అందరూ అనుకుంటే అబ్బా రమేష్ ఉన్నాడు అనుకుంటారు. అంతే. సూపర్ అన్న, నువ్వు కేక్ అన్న. అట్లా కరెక్ట్ కాదన్న. నేనున్నాయి అన్ని సినిమాలు ఆడితే అంటే దానంత పిచ్చితనం ఇంకోటి లేదు. ఇప్పుడు ఈ అలా మొదలైంది ఈగే కనిపిస్తుంది, ఎన్నో సినిమాలు కనిపించే. నేను పర్సనల్గా నువ్వు అంటే నాకు బాగా ఇష్టం అన్న. నీకు మంచి పేరుంది, నువ్వు బిజీ అయ్యి మంచిగా రోజు మంచి పొజిషన్కి వెళ్ళి యాక్టింగ్ చేసి మంచిగా సంపాదించు అంటే నువ్వు డైరెక్షన్ ఎప్పుడన్నా నీకు నువ్వు డైరెక్షన్ చేసి కదన్నా బాగుంటుంది అన్న. నువ్వు చేస్తే మేము చూస్తాం, ఫ్యాన్స్ మేము, అంత ఫ్యాన్స్, పెద్ద ఫ్యాన్స్ మేము. నేను డైరెక్షన్ చేయాలంట. పెద్ద ఫ్యాన్ నిజమన్నా అన్న. నేను డైరెక్షన్ చేయాలంట. నువ్వు చేస్తేనే నేను చేస్తే అంటే నన్ను నేను తిట్టుకోవాలన్నా రూమ్లో ఉండి? ఏమో అన్న మీ ఇష్టం. నాకైతే ఏమో సరే సరే. ఇప్పుడు ఏంది ఇంటర్వ్యూ రమ్మన్నారు కదా. కాదు, ఇప్పుడు వెంట చేసినా కదా, బాగానే వచ్చింది కదరా. ప్రాబ్లం ఏంటి? మనం ఫీల్ ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు, అదిరిపోయింది ఎడిటింగ్లో భలే చేశారు, షూటింగ్లో అది అమ్మ భలే రాశారు. నేను ప్రతి సినిమాకి వెళ్ళి అమ్మ భలే ఉంది క్యారెక్టర్. అది ఆడాలిగా, రిలీజ్ అవ్వాలి, ఆడాలి, జనాలు థియేటర్లకు రావాలి, చూడాలి. నీ సినిమాలో ఏమన్నా మహేష్ బాబు ఉన్నాడా, లేకపోతే ఎన్టీఆర్ ఉన్నాడా, లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడా? జెన్యున్గా మాట్లాడుతున్నా భయ్య. తాగుబోతు రమేష్ ఉన్నాడు అన్న. ఎవ్వరు చూడడా తాగుబోతు రమేష్ ఉంటే? ఎవరికి తెలుసా? పెద్ద ఫ్యాన్ నీకు. పెద్ద ఫ్యాన్ అన్న. అన్న డిప్రెషన్ అని కాదు, బట్ ఒకవేళ ఇది ఏదో సర్లే ఏదో పిచ్చితో చేసినావు, ఇక చేయకు. మేము మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, దూకులు లాంటి అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తున్నావు, ఇంకేం కావాలన్నా నీకు? నీ ఇష్టం చేస్తే ఏముంది. నాకు వేషం ఇస్తావు, పైసలు ఇస్తావు, వచ్చి మాట్లాడుతూ పోతా. జఫాలో బాగా చేశారన్న వీడియో కూడా. ఏమన్నా పెద్ద ఫ్యాన్ నీకు అన్న? పెద్ద ఫ్యాన్ అన్న, నిజంగా అన్న. ఒక్క ఫోటో తీసుకున్నాను ఇద్దరం కలిసి ప్లీజ్. ఒక స్మైల్ అన్న, మస్తు బాగుంటుంది. జస్ట్ నవ్వండి అన్న. అది అలానే సేమ్ అన్న.
తిన్నావా? అని ఏమన్నా పెద్ద ఫ్యాన్ నీకు. ఓరే నీ అబ్బాయి అక్కడికి వచ్చే